ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో గల పేర్నమిట్ట 39వ డివిజన్లో సుమారు 30 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి మంత్రి మేరుగు నాగార్జున ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుమారు 2500 మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నోదలపాడు మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ మారెళ్ల బంగారుబాబు, ఎంపీపీ బి విజయ, జడ్పీటీసీ దుంపా రవణమ్మ, సొసైటీ ప్రెసిడెంట్ దుంపా యలమందారెడ్డి, సంతనూతలపాడు సర్పంచ్ దర్శి నాగమణి, పేర్నమిట్లోని కౌన్సిలర్లు గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ, నూకతోటి మస్తానమ్మ, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. మెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. నువ్వే గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే
అది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. పెద్దాయనో పెద్దాయనో నువ్వు మాతోనే ఉన్నట్టున్నది పెద్దాయనో. రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి ఇక మార్గాలే, ఏమిచ్చిన నీ రుణముని తీర్చేది లేదే. జై 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 జగనంటూ సై 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 నీ సాగే లేనంటూ. జై 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 జగనంటూ సై 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 సాగరే. అభివృద్ధి అనేది ఏం జరుగుతుందో మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగనే మన టౌన్లో పట్టాల విషయాల్లోకి వస్తే, ఆ పట్టాల్లో ఇందాక సెంచిరెడ్డి అన్న గారు చెప్పినట్టు మనకు పట్టాలు లేవు. వాస్తవం చెప్పాలంటే అన్న డబ్బులు కొనుక్కుంటాం అనేది నెలకి సంవత్సరాల పాటు డివైడ్ అయిపోయిందంటే తర్వాత మేమందరం పోయి అన్న సంవత్సరాల పాటు డివైడ్ అయిపోయి మాకు ఈగిపోతే మళ్ళీ మేము 6 డివిజన్ల కార్పొరేషన్ పరిధిలో ఉండే కదన్నా, మేము కష్టమైపోతే మా ప్రజలందరూ మేము సమాధానం చెప్పలేము, గోలగోలు చేస్తున్నారన్నా అని అంటే మాకేం మరి పెట్టది. అంతకుముందు ఏమో సంవత్సరాల పాటు కింద ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ ఇదంటే మా పట్టాలు మేము ఇచ్చేది ఎట్లా ఇబ్బంది అని అంటే, అన్నా ఇది కార్పొరేషన్ పరిధిలో ఉంది, మీరు ఏదన్నా చేయండి, ఎక్కడన్నా చేయండి, వీళ్ళంతా గోల చేస్తారన్నా ప్లీజ్ అన్న అని చెప్పి మేమందరం పోయి రిక్వెస్ట్ చేసి మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేసిన మీదట, ఎందుకంటే మినిస్టర్ గారు కూడా కొత్తగా వచ్చారు, సార్కు తెలియదు. అదే కానీ సార్కు ముందు నుంచి కానీ సారే కానీ మనకున్నట్టయితే బ్రహ్మాండంగా చేస్తుండేవాడు. ఆయన కూడా విజన్ ఉన్న నాయకుడు, ఎవరికి ఏం చేయాలో తెలుసు, అధికారుల దగ్గర ఎట్లా మాట్లాడి ఏం చేయించాలో తెలుసు. ఏదైనా కూడా ఏంటంటే ఒక నాయకుడు అధికారుల దగ్గర ఏదైనా సరే సాధించుకునే విధంగా అధికారుల దగ్గరకి ఒక ఫైల్ తీసుకొని వెళ్ళిపోయి దాన్ని క్లియర్ తీసుకొని వచ్చి ఇప్పించేటట్టు ఉండాలి. అలాంటి నాయకుడు మనకు వచ్చాడు కనుక రేపు ఇప్పుడు వాసన్న గారు మనకు ఎట్లయితే సహాయం చేశాడో అలాగనే రేపు పొద్దున మన మేరుగు నాగార్జున సార్ కూడా మనం మంచి మెజార్టీతో గెలిపించుకుంటే మనకు కూడా అలాంటి సహాయం చేసి మనకు ఎన్నంటి ఉండి అన్ని విధాలా మనల్ని కాపాడుతాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు మనందరికీ ఇలా సంతోషంగా పట్టాల పండగ చేసుకోవడానికి కారణం ఈరోజు మన వాసన్న గారి గట్టిగా పట్టుబట్టి పట్టాలు ఇస్తేనే నేను ఒంగోలులో పోటీ చేస్తాను అని చెప్పి మనందరికీ పట్టాలు తీసుకురావడం జరిగింది. తెచ్చిన తర్వాత కూడా మన నూతన పాడికి ఇవ్వడం కుదరదేమో అని ముందు చాలా భయపడ్డాం. తర్వాత అందరి సహకారంతో మీ అందరికీ పట్టాలు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఈ పట్టాలన్నీ దొంగ పట్టాలు, ఈ రిజిస్ట్రేషన్లన్నీ దొంగ రిజిస్ట్రేషన్లని ప్రచారం చేస్తున్నారు మన టీడీపీ వాళ్ళు. అమ్మ మీ అందరూ సచివాలయాల కోసం తంబేసి రిజిస్ట్రేషన్ చేశారు కదా, మీ అందరూ రిజిస్ట్రేషన్ చేసి తీసుకోబోతున్న ఈ పట్టాలు రేపు పొద్దున్న ఇప్పుడు మీ అందరికీ పట్టాలు ఇచ్చేస్తాం. పట్టా తీసుకున్న తర్వాత ఆ పట్టాలో మీకు ఇచ్చిన స్థలం నంబర్లు ఉన్నాయమ్మా. రేపు పొద్దున మీరందరూ ఆ వెంచర్లోకి వెళ్ళి మీకు కేటాయించిన నెంబర్లు ఉన్న పట్టాలలో స్థలాలను చూసుకొని రండి. నిజమో కాదో మీ మనస్సాక్షికే తెలుసు. పోతే అదే స్థలాల్లో 9 నెలల్లో ఇల్లు కట్టించిస్తామని వాగ్దానం చేశారు మన వాసన్న. 9 నెలల్లో ఇల్లు కట్టి మీ గృహప్రవేశాలకు కూడా మేము అందరం వస్తామని చెప్పారు. అక్కడికి రోడ్లు, కాలువలు, కరెంటు స్తంభాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కట్టించారు. చాలా అధునాతనమైన పద్ధతితో పార్కింగ్ ప్లేసులతో మనకు ఒక కొత్త ఊర్లే వస్తున్నాయి. అక్కడ మీ అందరూ ఆ మంచి ప్రదేశంలో ఉండగలుగుతున్నారు అంటే చాలా సంతోషంగా ఉంది. మన టీడీపీ వాళ్ళు కూడా ఇల్లు కట్టించి ఇచ్చారు కదమ్మా, 5-6 అంతస్తులు కట్టారు. రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, ప్లంబర్ వర్క్ లేదు, చిన్న వర్షం వస్తే మునిగిపోతున్నాయి. చూశారు కదా టీడీపీ ఇల్లు. అలా కాదు,
మన జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళందరూ నా అక్క చెల్లెళ్ళు, ఒక అమ్మలాగా, ఒక అక్కలాగా, ఒక చెల్లెలాగా మీ అందరినీ భావించి, బహుశా ఆడవాళ్ళందరికీ సొంత ఇంటి కళ అందరికీ ఉంటుంది, బహుశా అది నెరవేరకపోవచ్చు. తల్లిదండ్రులు ఎంతమందికి ఇల్లు కట్టించిస్తారో తెలియదమ్మా, అన్నదమ్ములు కూడా ఎంతమంది కట్టించి ఇవ్వగలుగుతారో తెలియదు. కానీ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ ఒక తోబుట్టు స్థానాల్లో సొంత ఇంటి పట్టానిచ్చి మీ అందరినీ సొంత ఇంటి వాళ్ళని చేస్తున్నాడు. అందుకు ఆయనకి మనం జీవితం అంతా రుణపడి ఉండాలి. ఎందుకంటే పట్టాలు ఫస్ట్ ఆయనే మనకి ఇస్తానన్నారు. శాంక్షన్ చేయించడానికి ఆయన ఇబ్బంది పడితే ఆయన తర్వాత వాళ్ళకి ఇచ్చుకొని మనకి ఇవ్వరేమోనని మా కార్పొరేటర్స్ మరియు చెంచిరెడ్డి అన్న, అలాగే సార్, ఇప్పుడు వచ్చిన మన నూతలపాడు నియోజకవర్గం సమన్వయకర్తగా మన సార్ వచ్చారు. సారు వాళ్ళు మాట్లాడి మనకి వాసన దగ్గర ఈ పట్టాలు తీసుకురావడం జరిగింది. ఈ పట్టాలు ఫస్ట్ ఏదో కొంతమంది కన్నా ఇస్తే చాలు అనుకున్నాం, కానీ వాళ్ళతోటి సమానంగా అందరికీ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. పట్టాలతోటి కూడా బట్టలు కూడా కలిపి ఇస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం మీకు బట్టలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే చేసిన పనులన్నీ జరుగుతున్నాయమ్మా. వాటర్ కూడా వస్తాయి, మీరు ఇబ్బంది పడద్దు. సార్ ఉన్నారు మనకి, మనం ఇంకా అదృష్టవంతులు. ఎందుకంటే అందరికీ ఒకరే ఉంటారు, ఎమ్మెల్యే కానీ మంత్రి అయినా. మనకి ఇద్దరున్నారు, సార్ ఉన్నారు, వాసన్ ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఇద్దరు పనిచేస్తారు. ఇద్దరు సమన్వయంతో మనం ఏ పనైనా చేయించుకోవచ్చు. కాబట్టి మీ అందరు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. మనకు వాటర్ వస్తాయి, అలాగే ఇళ్ల పట్టాలు మీ చేతికి అందుతాయి. మరియు మీకు ఏ పని కావాలన్నా మీకు దగ్గరలో మీ కార్పొరేటర్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏ పని కావాలన్నా చేయించుకోవచ్చు. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకపోతే మహిళల గురించి చెప్పాల్సింది ఏం లేదమ్మా. మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటే కుటుంబం అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మన సత్తనూతలపాడు నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించడం, రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా సార్ మనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నారు. కాబట్టి మనకు సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా ఉండి ఆ కుటుంబానికి చాలా దగ్గరగా ఉండి విద్యావంతుడు, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్గా చేశారు, ప్రొఫెసర్గా చేశారు. ప్రజల యొక్క బాధలు సుఖాలు అన్నీ తెలుసు. కాబట్టి మనం ఏ పడిగా అడిగినా కానీ ఆ పని చేసి మళ్ళీ మనకి అది ఇంటిమేషన్ ఇస్తున్నారు. చాలా సంతోషం. మీరు కూడా రేపు రాబోయే ఎలక్షన్స్లో గతంలో మన పేదమెట్ట పరిధిలో దాదాపు 1980 ఓట్లు అత్యధిక మెజార్టీని ఆ రోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. రేపు రాబోయే ఎలక్షన్స్లో దాన్ని రెట్టింపు, ఎందుకంటే ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలని గత ప్రభుత్వం మీరు చూసారు, జనరల్ కమిటీలు ఉండేవి. ఏదైనా పథకం రావాలంటే వాళ్ళ పోయి దండం పెట్టాలి, వాళ్ళకి డబ్బులు ఇచ్చుకోవాలి. అవి కూడా అరకొరగా ఇచ్చేది. ఏదన్నా ఊటారా వస్తే వాళ్ళ సొంత మనుషులు తెచ్చుకునేవాళ్ళు. ఈరోజు అలా లేదు. అర్హతను బట్టి మీ అందరికీ దాదాపు 85% ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఆ ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఈరోజు దాదాపు మన పేదమెట్ట పరిధిలోనే 2500 పట్టాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా మళ్ళీ అదనంగా ఒక 500 పట్టాలకు కూడా మనం అప్లై చేసాం. కాబట్టి దాదాపు ఇక్కడే 3000 మందికి మనం పట్టాలు ఇక్కడ ఇస్తున్నాం. కాబట్టి మీరు రేపు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా పోయిన మెజార్టీకి డబుల్ ఇస్తారని, మన మంత్రి గారిని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ప్రధాన భూమిక మన ప్రీతం నాయకులు మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. వారి యొక్క అంకుటమైన దీక్ష, పట్టుదల గౌరవ ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసి మన సంతనూతలపాడులో ఉన్నటువంటి 6 వార్డులకు సంబంధించి దాదాపు 2500 పట్టాలు ఈరోజు చాలా మంచి ప్లేస్లో అర్హత ప్రామాణికంగా తీసుకొని అందరికీ ఇప్పించడంలో కృతజ్ఞులైనటువంటి 6 వార్డు కౌన్సిలర్ని అభినందించాల్సిన పరిస్థితి ఉంది. చాలా మంచి ఏరియా కూడా ఇచ్చారు. చెంచిరెడ్డి గారు పట్టుత్వమైన నాయకుడు అవటం వల్ల జాగ్రత్తగా మౌలు చేసి వాసనకు చెప్పటం, కలెక్టర్తో మాట్లాడిస్తాం. లబ్ధిదారులు సెకండ్ ఫేజ్ మొన్న మిగిలిపోయినవి కూడా చెంచిరెడ్డి గారు చాలా దూరదృష్టితో అంత మెకానిజాన్ని తయారు చేస్తే మేమేదో ఒక మాట చెప్పాం. కానీ ఆ మెకానిజం తయారు చేయటంలోనే
గ్రౌండ్ లెవెల్లో ఉన్న లీడర్ యొక్క పట్టుదల, వాళ్ళ యొక్క లీడర్షిప్ బయటపడుతుంది. అందుకని మంచి లీడర్షిప్ ఉన్నటువంటి మరి మన 6 డివిజన్లో అందరికీ ప్రజలకు ఉపయోగపడతాయి, ఎవరు నాకు ఇళ్ల స్థలం లేదు అని అడగటానికి అవకాశం లేకుండా జరుగుతూ ఉంది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రంలో మహిళలకు ఎంత పెద్దపీట వేశారని చెప్పడానికి నిదర్శనం. ఈ రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తే అన్ని మహిళామ తల్లుల పేరు మీద, సంక్షేమ పథకాలు పెడితే మెజారిటీ మహిళామ తల్లుల పేరు మీద. రాష్ట్రంలో మహిళల యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి కానీ, వారి కుటుంబాల యొక్క బంగారు భవిష్యత్తుని గడపటానికి కానీ, ఎవరి మీద ఆధారపడకుండా ఆ కుటుంబ నేపథ్యాన్ని ఈదటానికి కానీ గొప్ప అవకాశాలు కల్పించినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశ రాజకీయాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తూ ఉంటే రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత ఉంది, పరిపాలనలో మహిళలకు ప్రాధాన్యత ఉంది, అలాగే చట్టసభల్లో క్యాబినెట్లో మహిళలకు ప్రయారిటీ ఉంది, చట్టాలు చేయటంలో మహిళలకు ప్రయారిటీ ఉంది. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మహిళల కోసం దిశ చట్టాన్ని తెచ్చి ఒక భరోసా కల్పించినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు సంక్షేమ పథకం పెడితే నా అక్క చెల్లెమ్మల పేరు అంటాడు. అభివృద్ధి జరగాలంటే కుటుంబ నేపథ్యాన్ని గమనించి మహిళలకు ప్రయారిటీ ఇవ్వాలంటాడు. ఈ రాష్ట్రంలో 2,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా డబ్బులు ఖర్చు పెడితే ప్రతి పైసా మహిళామ తల్లి అకౌంట్లో చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పరిపాలన చేశాడు. ఒక్క ఎర్ర యాగాన్ని కూడా ఏమన్నా మా మహిళ పేరు మీద వేసిన చరిత్ర ఉందా చెప్పమని అడుగుతా ఉన్నాం. ఆలోచించాలా. 3 టర్మ్స్ చేశాడు ముఖ్యమంత్రిగా. ఒక టర్మ్లోనే జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కరోనా పోయింది. ఆయన ఏ మాట చెప్పాడో, కరోనా బలమైనటువంటి కరోనా భార్యకు వస్తే భర్త దగ్గరికి వెళ్ళేవాడు కాదు, భర్తకు వస్తే భార్య దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. అయినా మొక్కుబడి దీక్షతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యంత్రాంగాన్ని కదిలించి ప్రతి కుటుంబానికి భరోసా కల్పించి ఆదుకున్న తీరు ఒక ప్రక్క అయితే, 2 సంవత్సరాల ప్రభుత్వం పరిపాలన కుంటుబడినా మిగిలిన 2.5 సంవత్సరాల్లో 2,70,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఖర్చు చేస్తే, మరి నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసావయ్యా చంద్రబాబు, ఈ డబ్బులని ఏం చేశావు, ఎవరికి ఇచ్చావు, ఎవరు తిన్నారు అని అడగాల్సిన బాధ్యత కూడా ఎన్నికలప్పుడు వచ్చినప్పుడు మీ అందరి మీద ఉంది. ఆలోచించాలా. మీ కుటుంబాల యొక్క స్థితి పెరుగుతున్న కారణం, మీ కుటుంబం యొక్క బరువు బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి గారు మోస్తున్న తీరు. మీ ఇంట్లో పిల్లాడు చదువుతుంటే, పాప చదువుతుంటే, చదువుకయ్యే ఖర్చు కోసం ఆలోచించకుండా అమ్మఒడి అకౌంట్లో మీకు డబ్బులు వేస్తుంటే, ఆ పిల్లవాడికి కావాల్సిన వసతులు కల్పిస్తుంటే, పుస్తకాలు, బ్యాగ్, షూ, సాక్స్, బెల్ట్, నోట్ పుస్తకాలు, ట్యాబ్లు, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి డిక్షనరీ, దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇలా చేయలే. పేదల పిల్లలు ఇంకా పైకి చదివితే వసతి దీవెన, విద్యా దీవెన, ఇంకా విదేశాలకు వెళ్ళాలంటే విదేశీ విద్య, మాన్యుమెంటల్స్. అసలు ఎక్కడ చరిత్రలో ఎప్పుడు చరిత్ర నిలిచిపోయే విధంగా పరిపాలన చేస్తా ఉన్నాడు. అది గమనించాల. ఈరోజు పేదరికం, చంద్రబాబు నాయుడు టైంలో 100 మంది మనుషులుంటే 15 మంది పేదవాళ్ళు ఉండేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో.